నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మన ల్యాండ్ గ్యారేజ్లోకి రెండు చిన్న ప్రాపర్టీస్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ చాలా ఓన్లీ ఒకటి 25 lakhs ప్రాపర్టీ, ఒకటి 23 lakhs ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్న ముందు మనం జనరల్ టాపిక్ కొద్దిగా మాట్లాడుకుందాం, లాస్ట్కి ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎలక్షన్కి వచ్చే ముందు ఒక 3 months 4 months, ఎలక్షన్లు ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ ఒక 2-3 months 4 months వరకు ఎలక్షన్ కోడ్ వల్ల, ఈ గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల, గవర్నమెంట్ చేంజ్ కాకుంటే కొంచెం తొందరగా ఫాస్ట్ అవుతుండొచ్చు, కానీ గవర్నమెంట్ చేంజ్ అయితే మాత్రం రియల్ ఎస్టేట్ మాత్రం కంపల్సరీ డౌన్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ డౌన్ అయినప్పుడు చాలామంది చిన్న పెట్టుబడిదారులు అనేది భయపడతారు. అక్కడిక్కడ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెట్టడం కావచ్చు, ఆర్డీకి పౌసర్ అమ్ముకోవడం. ఈ టైంలో అప్పటిదాకా ఓపిక లేని పరిస్థితి, ఈ ఈఎంఐలు కట్టలేక, ఇంట్రెస్ట్లు కట్టలేక, ఈ యొక్క ఎలక్షన్ టైంలో చాలా తక్కువ రేటు కొంతమంది అమ్ముతూ ఉంటారు. అగర్ ఒక్కసారి ఎలక్షన్కి అయిపోయినాయి అనుకో, ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్ మన తెలంగాణలో అంతకుముందు ఇయర్ మన కేసీఆర్ ముందస్తు వెళ్ళడం వల్ల సీఎం ఎలక్షన్లు ముందు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు కొంచెం లేట్ అవుతున్నాయి. దీనికి మధ్యలో గ్యాప్ రావడం వల్ల మన యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది డౌన్ అయింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి అనుకున్నాం, ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు. నెక్స్ట్ మంత్ మార్చ్ 13వ నుండి ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుందంట. 11th, 12th, 13th స్టార్ట్ అవుతుంది. అంటే ఇక 1-2 months ఆర్ 3 months లోపల మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ బూమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం కొనాలంటే 100% కొనలేమండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు పెద్ద పెట్టుబడిదారులు స్టార్ట్ అయితే మాత్రం చిన్న పెట్టుబడిదారులు కొనలేరండి. చిన్న పెట్టుబడిదారులు ఉంటే 100% చూడండి, డౌట్ పడొద్దండి. ఒకవేళ డౌట్ ఉంది అంటే ఒక 5,000 పోతాయి, లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రాపర్టీ తీసుకోండి. ఒకటి, కనెక్టివిటీ రోడ్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా, ట్రాన్స్పోర్ట్ పర్ఫెక్ట్ ఉందా లేదా, అకామిడేషన్కి ఉన్నదా, అక్కడ అసలు ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా చూడండి. ఇప్పుడు ఎక్కడో తూప్రాను చేగుంట వరకు 30,000-40,000 పెరిగింది. ఇక్కడ మేడ్చల్లో కొంచెం లోపలికి 2 kilometers 3 kilometers అయితే మనకు చాలా తక్కువ రేట్లు వస్తున్నాయి. ఆటోమేటిక్ కనెక్టివిటీ రోడ్లు అన్నీ వస్తాయండి. డౌట్ పడేదానికన్నా కొంచెం ఎంక్వైరీ చేయండి. నేను అవన్నీ అనాలిసిస్ చేసి నేను ప్రాపర్టీస్ పెడుతున్నాను. ఈ ప్రాపర్టీస్, ఇప్పుడున్న ప్రాపర్టీస్ ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకొక 4 months తర్వాత ఈ రేట్లో దొరకవు. డబల్ రేట్లు ఉంటాయి, కానీ ఈ రేట్లో మాత్రం 100% ఉండవు. ఎందుకంటే 4 months బ్యాక్ 8,000 ఉన్న గజము ఇలా 14,000కి వచ్చింది ఈ ఎలక్షన్ కోడ్లోనే. ఎందుకంటే ఈ చిన్న ప్రాపర్టీస్కి, చిన్న పెట్టుబడికి, ఈ 12 లక్షలు, 13 లక్షలు, 100 గజాలు, 150 గజాలు చిన్న ప్రాపర్టీస్కి ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్దారులు ఎక్కువ మంది ఉంటారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు కొనేస్తారు, రేట్ ఎక్కువ పెంచేస్తారు. ఈ పెద్ద పెట్టుబడిదారులు ఇంకా మార్కెట్లోకి రాలేరు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు రానికి ఈజీగా 2-3 months టైం పడుతుంది. ఏమున్న ఎలక్షన్ లోపలనే మీరు మేల్కొనాలండి. మీరు రావాలి, పెట్టుబడి పెట్టాలి, కొనండి. 100% జెన్యూనిటీగా నేను మీకు లీగల్ ఒపీనియన్ తీసిస్తా. మీకు ప్రాపర్టీ చూడండి, డౌట్ ఉంటే లీగల్ ఒపీనియన్ తీసుకుందాం. పోతే 10,000 పోతాయి, ప్రాపర్టీ పోతే మళ్ళీ దొరకదు. మొన్న ఒక ప్రాపర్టీకి 4 వచ్చిరండి, నాకు కావాలని. ఆటోమేటిక్ రేట్ పెరిగిపోయింది అక్కడ. అట్లా సండే రోజు ఒకటే రోజు నాకు వీలవుతుంది, సండే రోజు ఒకటే రోజు వస్తా అంటే కష్టం అవుతుంది. నాకు ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, టైం ఉంటుంది. నేను టైం మార్నింగ్ 6 o'clock నుండి నైట్ 10 వరకు నేను రెడీ టు కమ్ విత్ యూ. నేను మీతో రానికి రెడీగా ఉన్నా. ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీ ప్రాపర్టీ, డోంట్ వేస్ట్ యువర్ టైం, కమ్ ఫాస్ట్. యూ సీ, దెన్ యూ డిసైడ్. మీరు చూడండి, మీరు చూసిన తర్వాత డిసైడ్ కండి, తీసుకోవాలన్నా తీసుకోవద్దు. డౌట్ పడుకుంటూ కూర్చుంటే టైం అనేది గడిచిపోతూ ఉంటుంది. కొంతమంది ఉన్నారు 10 ప్రాపర్టీలు 20 ప్రాపర్టీలు చూపించిన ఇంకా చూపించండి అంటున్నారు. ఎన్ని చూసినా కొనలేరు వాళ్ళు. అది కాదండి, 100% ప్రాపర్టీ కొనండి. టైం వేస్ట్ అవుతుంది, రేపు పొద్దున ప్రాపర్టీ కొనలేని పరిస్థితి. ఎందుకంటే మొన్న చూడండి, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోగానే నిన్న ఏమైంది, అవుటర్ రింగ్ రోడ్ అన్నారు. ఇప్పుడు ఏమంటారు, రీజనల్ రింగ్ రోడ్ అంటారు. రీజనల్ రింగ్ రోడ్ చూస్తే ఇప్పుడు మనకు చాలా దూరం అనిపిస్తుంది, కానీ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిపోయాక అది ఆడ కొనాలంటే చాలా భారం అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు అయితే BRR వస్తుంది, అంటే బార్డర్ రింగ్ రోడ్, తెలంగాణ బార్డర్ రింగ్ రోడ్కి వస్తుంది. అప్పుడు మనం తెలంగాణ బార్డర్ రింగ్ రోడ్ కడపోయి కొనాల్సి వస్తుంది. ఎలక్షన్ ముందే ఎవరైనా ప్రాపర్టీ కొనాలంటే తొందరపడి డబ్బులున్న వాళ్ళు టైం వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మంచి ప్రాపర్టీ ఇప్పిస్తాను, రండి. ఎందుకు నేను టీం పెంచుకున్నాను, చాలామంది ఉన్నారు ఇప్పుడు మన చేయి కింద. మీరు ఎక్కడికి వెళ్ళి కొనాలనుకున్నాగా నేను ఒక మనిషిని అరేంజ్ చేసి మీకు పంపిస్తాను. ఎనీ టైం రెడీ టు కమ్ విత్ అస్. కాబట్టి సారీ ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే
ఓకే అండి, ఎలక్షన్లు అయిపోతున్నాయి, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇదంతా ప్రాపర్టీ కావాలంటే మాత్రం తొందరపడండి, మంచి ప్రాపర్టీ తీసుకోండి, మంచి ప్రాపర్టీ ఇప్పిస్తాను, అది నా గ్యారంటీ. నేను ఇక్కడ ఉంటాను, నేను ఉండేది మేడ్చల్ లోకల్ అండి. కంపల్సరీ మంచి ప్రాపర్టీ, నేనేం ఫ్రాడ్ చేయను, మిమ్మల్ని చూసి మీరు తీసుకోండి. ఓకే, మనం నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేద్దాము. మనకు 2 ప్రాపర్టీస్ వచ్చాయండి మేడ్చల్ వచ్చేసి ఏంటంటే రైల్వే గేట్ దగ్గర వస్తుంది. ఇది రైల్వే దగ్గర అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ అవుతుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర వస్తాయి. ఒకటి 80 గజాలు, 80 స్క్వేర్ యార్డ్స్, 80 స్క్వేర్ యార్డ్స్ బిట్ అండి. ఇది ఓన్లీ 25 లక్షలు గుత్త చెప్తున్నారు. సౌత్ ఫేస్ ఉంది, ఇది ఒక సౌత్ ఫేస్ ఉంది. ఇండ్ల మధ్యలో మనం ఇమీడియట్లీ మనం ఇల్లు కట్టుకోవడానికి ఉంది. ఇండ్ల మధ్యలో కాలనీ మధ్యలో ఉంది. ఇది 25 ఫీట్ రోడ్ అండి. 80 స్క్వేర్ యార్డ్స్, 80 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ఓన్లీ 25 లక్షలు గుత్త ఇస్తామంటారు. ఇంకోటి వచ్చేసి 62 స్క్వేర్ యార్డ్స్ అండి. చిన్న జాబ్ వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఓన్లీ 62 స్క్వేర్ యార్డ్స్ 23 లక్షలకి ఇస్తామంటారు. ఇది వెస్ట్ ఫేస్ వస్తుంది. ఇది 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. 100 ఫీట్ రోడ్ నుండి జస్ట్ ఒక 100 మీటర్స్ లోపల, 100 ఫీట్ రోడ్ నుండి జస్ట్ ఒక 100 మీటర్స్ ఆర్ 150 మీటర్స్ లోపలే ఉంటుంది. ఇది ఎక్కువ లాంగ్ ఏం లేదు. ఒకటి 80 గజాలు, ఒకటి 62 గజాలు సేమ్ కాలనీలో వచ్చాయి, ఇండ్ల మధ్యలో ఉన్నాయి. ఇమీడియట్ ఇల్లు కట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్నవాళ్ళు ఇది తీసుకోండి. ఇంకా మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మా యొక్క రోజు అప్డేట్స్ మీకు అప్డేట్ రూపంలో వస్తాయి. మీకు ఏదైనా ప్రాపర్టీ నచ్చొచ్చు, ఆ ప్రాపర్టీ ఆటోమేటిక్ మీరు వచ్చి చూస్తే నచ్చొచ్చు, కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.